అమెరికాకి పెద్ద దెబ్బే తగిలిందని అయితే చెప్పుకోవచ్చు. అమెరికాలోని న్యూయార్క్ ట్రేడ్ కోర్ట్ ఏదైతే ఉందో అది ట్రంప్ ఇతర దేశాల మీద విధించినటువంటి శాంక్షన్స్ ఏవైతే టారిఫ్స్ విధించారో ఆ టారిఫ్స్ ఏవి చెల్లించినవి మొత్తం, అంటే ఏ దేశాలు అయితే టారిఫ్స్ చెల్లించున్నాయో వాటిని మొత్తం రిఫండ్ చేయాల్సిందే అమెరికన్ గవర్నమెంట్ అననైతే తీర్పునిచ్చింది. ఈ తీర్పుతోటి ఈ మధ్యకాలంలో 50% టారిఫ్లు పే చేసిన దేశాలన్నిటికీ అమెరికా గవర్నమెంట్ తిరిగి డబ్బులు రిఫండ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మరి చూడాలి అమెరికా ఏ విధంగా ఈ డబ్బుల్ని తిరిగి పే చేస్తుంది అనేది. ప్రస్తుతానికైతే అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఉందని చెప్పచ్చు. అమెరికా తిరిగి డబ్బులు చెల్లించడానికి దాని వద్ద లేవు. కానీ ఇప్పుడు ఈ తీర్పుతోటి ఏ విధంగా చెల్లిస్తుందా, పంగనామం పెడుతుందా అనేది అయితే చూడాల్సింది.